సో ఇప్పుడు మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సికింద్రాబాద్ సంబంధం చూసుకుంటే నిజంగా దానం నాగేంద్ర గెలుస్తాడా? నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ వన్ సైడ్ ఉన్నాయి. ఓకే, అంబర్పేట అయితే మీ అందరికీ జూబ్లీహిల్స్లో లాస్ట్ టైం మనకి అజరుద్దీన్ గారు ఓడిపోయారు. 5,000 మెజారిటీ అండి. ఓకే, 5,000 మెజారిటీ. నాంపల్లి మీరు అంటున్నారు కదా, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ వన్ సైడ్. అంబర్పేటలో కిషన్ రెడ్డితో వెక్స్ అయిపోయినారు. కిషన్ రెడ్డి కనీసం ఆయన దగ్గర జెండా మోసే కార్యకర్తలు కూడా లేరు. ముషిరాబాద్ అయితే కనీసం కిషన్ రెడ్డి కాదు కదా, అక్కడ ఉన్న బీఆర్ఎస్ పద్మారావు గారి వ్యక్తి కనీసం ఎంట్రీ లేదు. ఓకే, ఇంకా సనత్ నగర్ అయితే గతంలో పోటీ చేసిన వాళ్ళ తనయుడు తలసాని శ్రీనివాస గారి తనయుడు ఈసారి అలా టికెట్ లేకపోతే ఆయన కుమ్ములుకొని కనీసం నామినేషన్ కూడా 4 వ్యక్తులు లేరు మనం వేస్తుంటే. నెక్స్ట్ సికింద్రాబాద్, అక్కడ ఉన్నది ఏంటి, సికింద్రాబాద్ పద్మారావు గారు పోటీ చేసే స్థానంలో అక్కడ ఆయన ఉన్న అంటే క్రిస్టియన్ ఓటు బ్యాంక్. ఆ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కనీసం ఆయన ఎంబడి సహకరించడం లేదు, సహాయ నిరాకరణకి ఎదురవుతుంది. నెక్స్ట్ మొత్తం ఓవరాల్గా గౌడ్ సామాజిక వర్గానికి నమ్ముకొని ముందుకెళ్తున్నాం. బీసీ ప్రాతినిధ్యం గౌడ్ సామాజిక వర్గం అంటే పద్మారావు గారు ఏ రోజు కూడా గౌడ్ సామాజిక వర్గాన్ని ఐక్యం చేసి ఎత్తుగడ ఒక్కసారి చేయలేదు. డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడే కానీ, మంత్రి ఉన్నప్పుడే కానీ. ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఆయన ఓటు అడుగుతున్నాడో ఆయనకే అర్థం లేదు, అదొక క్లారిటీ లేదు. ఆయన కుములుతున్నాడు, ఆయన డమ్మీ అభ్యర్థిని పెట్టారని చెప్పి. ఎందుకు చెప్తున్నాడంటే ఆయన కేవలం మొన్నటి రక బీజేపీలోకి వెళ్తా అని లీకులు ఇచ్చిన వ్యక్తి. కిషన్ రెడ్డి గారు ఒఫీషియల్ అనౌన్స్ చేశారు పద్మారావు గారు గారిని బీజేపీలో కోసం స్వాగతిస్తామని చెప్పి. మీ బయట చెక్ చేసుకోవచ్చు, మీ మైక్ టీవీలో కూడా ఎన్నోసార్లు నేను చూడడం జరిగింది. ఇవాళ దానం నాగేంద్ర గారు నిలబడంగానే కిషన్ రెడ్డి గారు పోయి మాట్లాడుకుని లోపాయి ఒప్పందంలో బీఆర్ఎస్ నుంచి ఎవరో మన పద్మారావు గారు నిలబెడతారు. అంటే ఎవరికి పద్మారావు గారు డమ్మీ అభ్యర్థి అంటారా మీరు? కాదా, మీరు చెప్పండి అండి. ఒక్క ఎమ్మెల్యే అయినా మన నామినేషన్ వేసినప్పుడు బయట కనిపిస్తున్నారా పద్మారావు గారు ఎంబడి? 4 లేరండి. నామినేషన్ వేసినప్పుడు ఒక ర్యాలీ కూడా తీయకుండా 4 ఎంబడి లేరు. తలసాని వచ్చాడు కదా, తలసాని వచ్చాడు, ఏం చేశాడు, లోపల పోయాడా ఆయన? అది కూడా రిటర్నింగ్ అదిగా ఫామ్ తీసుకుని బయటకు వచ్చాడు తప్ప ఎక్కడైనా సరే ఒక ర్యాలీ అని స్కెడ్యూల్ చేసి ఓ దమ్ము ధైర్యం ఉండిందా? లేదు. మీరు అందుకు చెప్తున్నానంటే ర్యాలీలు పక్కన పెడదామండి. ప్రజలు విద్యావంతులు, ప్రజలకు కావాల్సింది ఏంటి, దీర్ఘకాలిక సుస్థిర ప్రభుత్వం. మేము ప్రశ్నించే నాయకులను ప్రశ్నించాలా, అట్లాంటి ప్రభుత్వం మాకు కావాలా. అంతేగా నియంత్రిత పోకడలకు పోయి మేము చెప్పింది అవతల వాళ్ళు వినమంటే మన దగ్గర పనిచేసే ఒక ప్యూను క్లర్కులు కూడా వినటం లేదు. కాబట్టి నన్ను ప్రశ్నించమని మేము ప్రజల్లో తిరుగుతాం, ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తారు. సమాధానం చెప్పే దమ్ము మాకుంది కాబట్టి మా ముఖ్యమంత్రి బయట తిరుగుతున్నారు, మంత్రులు బయట తిరుగుతున్నారు. మొన్నటిగా ముఖ్యమంత్రి ముఖం చూసినారా అండి? మంత్రులు చూసినారా? మనం అందరం యూట్యూబ్లో ఆన్ చేసుకుని చూసడం తప్ప ఎక్కడైనా వాళ్ళు ఎట్లా ఉంటారు కేసీఆర్ అనే వ్యక్తి కూడా మర్చిపోవడం జరిగింది 10 ఏళ్ళ నుంచి. ఎంత ఓవరాల్గా నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే గ్రేటర్లో 4 చేవలలో కొంత ఫైట్ ఉండొచ్చు, కానీ మిగతా 3 స్థానాలు మాత్రం వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు స్వీప్. రైట్. ఫైనల్గా ఒక క్వశ్చన్, స్ట్రైట్ వన్. చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, లేదా స్థానికంగా కొంత సెకండ్ గ్రేడ్ లీడర్ కావచ్చు, ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఒక సేఫ్ గేమ్ ఆడుతూ ఉంది. హైదరాబాద్లో ఎంఐఎంకి సపోర్ట్ చేస్తుంది, మల్కాజ్గిరి, మెదక్ లాంటి, కరీంనగర్ లాంటి చోట బీజేపీకి సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్గా అనేది ఒక స్పష్టంగా మనకి వినిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే కరీంనగర్లో కూడా అక్కడ అభ్యర్థి యాక్చువల్గా రేవంత్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి కోసం ట్రై చేశారు. కాకపోతే అక్కడ పొన్నం ప్రభాకర్ తన అభ్యర్థి తన వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇప్పించుకున్నాడు. ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ని గెలిపించడం కోసం కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఒక సేఫ్ గేమ్ అనేది ఒకటి. అలాగే మెదక్లో రఘునందన్ గెలిపించడం కానీ ఇక్కడ ఈ డబల్ గేమ్ అనేది యాక్చువల్గా హైదరాబాద్కి వచ్చేసరికి ఎంఐఎం, మిగతా కొన్ని కీలకమైనటువంటి చోట్ల బీజేపీకి కాంగ్రెస్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. బాబన్న ఫినిషింగ్ టచ్ ఒకటే ఇస్తాం మొత్తం. రైట్. టీఆర్ఎస్ నుంచి 18 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఇంక్లూడింగ్ హరీష్ రావు గారితో సహా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అవసరం లేదు. హరీష్ రావు గారు ఏం చేస్తున్నారు చూస్తున్నారు. రోజు రాజీనామాల పర్వం ఆయన మాట్లాడుకుంటున్నాడు ఎవరు వద్దన్నా చెప్పి. అది హరీష్ రావు ఎప్పుడు బీఆర్ఎస్ ఎట్లా జీరిపోతుంది అంటే కేసీఆర్ గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పలేకపోయినారు రాష్ట్ర ప్రశ్నకు సమాధానం. ప్రభుత్వం నా బీఆర్ఎస్ చీల్చే దమ్ము ఎవరికి లేదని చెప్పడం లేదు, వాళ్ళ సొంతంగా ఆయనే ఆయన ఇన్సెక్యూర్డ్ ఉన్నారు. సెకండ్ విషయం, ఫినిషింగ్ పాయింట్ ఎందుకు చెప్పానంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా కంపల్సరీ అక్కడ పక్కలో బల్లంలాగా తయారయ్యారు కేసీఆర్ గారికి. రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలవకూడదని కేసీఆర్ గారు మనసులో కోరుకుంటున్నారు, ఇది బయటకు చెప్పకపోయినా. ఎందుకంటే ఆయన ఒక ఎపిసోడ్లో ఏం చేశాడంటే ఆయన బీఎస్పీ వెంబడి వస్తుందేమోనని వచ్చాడు తప్ప బీఎస్పీ నాయకుడిని చేర్చుకున్నాడు తప్ప ఇవాళ వాళ్ళ అల్లుడు స్థానాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆక్రమించే ఒక ఇన్సెక్యూరిటీ కేటీఆర్కి పడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్యలో నడుస్తుంది లోపల. ఇది కేసీఆర్ గారి పంచాయతీ తేల్చాలని ఆయన ఇన్సెక్యూర్డ్ గా అభద్రతా భావానికి లోనై ఆయన లీడ్ తీసుకుని ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ మీరు చెప్పిన దాంట్లో కొత్త పాయింట్ ఏంటంటే హరీష్ రావు ప్లేస్ ని ప్రవీణ్ కుమార్ రీప్లేస్ అయిపోతున్నాడు అనేసి ఇన్సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. దాన్ని నేను చెప్పని అవసరం లేదు, నేను అవసరం కూడా లేదు. మీరు అనలైజ్ చేస్తారు కదా రాబోయే కాలంలో ఏం జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి హామీ నెరవేర్చలేదు, కానీ దళితుల అదే స్టేచర్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఒక పార్లమెంట్ నేను నిలబెడుతున్నాను. మీ నిజంగా మీకు అక్కడ ఆయన గెలవని ఇవ్వరు మీరు. ఒకవేళ ఆయన గెలిస్తే మీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మీరు చెప్పగలుగుతారా? నిజంగా చెప్తున్నా. కాబట్టి ప్రజలు చూస్తున్నారు ప్రతి మాట కూడా. హరీష్ రావు గారా, కేటీఆర్ గారా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాదు,
బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్. నిజంగా వలసలు మేము ప్రోత్సహించడం లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు వస్తా అంటే మేము కాదనటం లేదు, వాళ్ళ ఇష్టము. మా డోర్లు ఎప్పుడు ఓపెన్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, గర్భాపసి అన్నప్పుడు ప్రతి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు లాగడం పెద్ద విషయం కాదు, కానీ లాగితే వాళ్ళకి మాకు తేడా ఉండదు. వాళ్ళ ఎమ్మెల్యేలకు వస్తే మేమేం చెప్తున్నాం, ఒక ధైర్యంగా మీరు ఎదిరిచ్చారండి. అట్లాంటి వాళ్ళు కావాలి తప్ప మేము విలీనం చేసుకునే రాజకీయాలను నమ్మటం లేదు. దమ్ము ధైర్యంతో ముందు నిలబడమంటున్నాం, లీడ్ తీసుకోమంటున్నాం. ఆ భాగంలోనే ఒక దానం నాగేంద్ర గారు వస్తారు, ఒక పట్నం మహేందర్ రెడ్డి గారు వస్తారు, ఒక కడియం శ్రీహరి గారు వస్తారు. ఎవరైనా సరే వాళ్ళైనా వాళ్ళ కుటుంబ సభ్యులైనా మారిన వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ దమ్ము నిరూపించుకుంటున్నారు ప్రజల్లో. అది యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరా, ప్రజలు నిశ్చయించాలా. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు నిలబడతారా లేదా అనేది మనం జూన్ 1 వారంలో తేలిపోతుందండి. రైట్.